ఇలాంటి అద్భుతాలు నా జీవితంలో పోరాటాలు చాలా జరిగాయి. ఇంకొక ప్రార్థనా పోరాటాన్ని చెప్పి రెండవ ఆయుధంలోనికి వెళ్తాను. నేను ఈరోజు వరకు గడిచిన 4 నెలల నుంచి సభల్లో ప్రతిరోజు విరామం లేకుండా తిరుగుతున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మేలుకొలుపు ద్విమాస పత్రిక మీలో ఎవరైనా తీసుకోకపోతే ఒక ఆత్మీయ అన్నగా అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు ఆ పత్రికను బుక్ చేసుకోండి. ఎందుకంటే నేను వెళుతున్న సేవా వివరాలు, ఆ సభల వివరాలు అన్నీ కూడా అందులో మీ ఇంటికి చేరుతాయి. ప్రతి ఒక్కరూ చక్కని శీర్షికలు, వాక్యాలు, దేవుని బిడ్డలారా, అందులో ఇలాంటి విలువైన ప్రసంగాలు అందులో పొందుపరుస్తూ ఉన్నాను. నేను ఖమ్మం జిల్లా మీటింగ్స్ ముగించుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పటికి నా భార్య అంది, అయ్యా ఇదిగో రేపటి నుంచి హైదరాబాద్లో సభలు కదా, మీరు ఆ సభల కొరకు ఆ సూట్ కేసు సిద్ధం చేస్తాం, మీరు వెళ్ళాలి అని చెప్పింది. నేను అన్నాను, మరి నేను వెళ్ళడానికి కావలసిన టికెట్ పంపించారా, రిజర్వేషన్ టికెట్ పంపించారా అని అడిగితే ఆమె చెప్పింది, దేవుని బిడ్డలారా ఎవరు రిజర్వేషన్ పంపించలేదయ్యా అని చెప్పారు. నేను సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు కనిపెడుతూ టికెట్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను, వాళ్ళే ఫోన్ చేస్తారు కదని నేను కనిపెడుతున్నాను. ఈలోపు కన్వీనర్స్ ఫోన్ చేశారు, అయ్యగారు మీరు బయలుదేరుతున్నారా అన్నాను. ఎందుకు బయలుదేరుతానయ్యా, ఎలా బయలుదేరుతాను టికెట్ లేకుండా, నా దగ్గర టికెట్ అనలేదు. వాళ్ళు అన్నారు, అయ్యా మిమ్మల్ని తీసుకురావడానికి మధ్యలో ఏలూరులో కొంతమంది పెద్ద మనుషులు పెట్టాం, వాళ్ళు మీకు టికెట్ చేసి పంపిస్తానన్నారు. అయ్యా పంపించలేదా, నా దగ్గరికి టికెట్ రాలేదు బ్రదర్, టికెట్ వస్తే నేను బయలుదేరి వస్తాను, అన్రిజర్వ్డ్లో నేను రాలేను, 270 కిలోమీటర్లు కారులో ప్రయాణం చేసి వచ్చాను, నేను రాలేను అని చెప్పాను. అలాగైతే మరి ఎలాగయ్యా, నేను చెప్తున్నాను మొదటి రోజు ఎవరితోనన్నా జరిగించుకోండి, 2వ రోజుకు చేరుకుంటాను అని చెప్పాను. వాళ్ళు అన్నారు, లేదయ్య గారు ప్రజలందరూ మీ కొరకు చూస్తున్నారు, మీరొక్కరే అక్కడ స్పీకర్ గనుక మీరు రావాలి అని చెప్పారు. అయితే నేను అన్నాను, ఈరోజు నాకు టికెట్ వస్తే గనక నేను వస్తాను అని చెప్పాను. వెంటనే దేవుని బిడ్డలారా మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పి ఏలూరులో మధ్యలో ఉన్న సోదరులు నాకు ఫోన్ చేశారు, అయ్యగారు మీకు టికెట్లు నేను రిజర్వ్ చేశాను, పలానా గౌతమి ఎక్స్ప్రెస్ లో 2nd AC మీకు టికెట్స్ బుక్ చేసి ఒక వ్యక్తి దగ్గర పెట్టాం అయ్యగారు మీకు పంపించమని. అతడు పంపించలేదా అన్నాడు. నా దగ్గరికి రాలేదనగానే మళ్ళీ ఫోన్ చేస్తానని, ట్రైన్కి ఇంకా 45 నిమిషాలు టైం ఉందనగా ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు టికెట్లు ఉన్నాయి, ఇక్కడ AC టికెట్లు 2 ఉన్నాయి, మీకోటి నాకొకటి, కానీ ఈ బిడ్డ మీకు ఇవ్వాల్సిన వ్యక్తి ఈ టికెట్లు ఇంట్లో ఇచ్చి మర్చిపోయి ఇంకొక వ్యక్తికి అప్పగించి వెళ్ళిపోయాడు, ఆ టికెట్లన్నీ వెతికి ఆ వ్యక్తిని పట్టుకునేటప్పటికి ఇంత టైం అయిందయ్యా, టికెట్లు నా దగ్గరే ఉన్నాయి గారు మీరు బయలుదేరి వచ్చేయండి అన్నాడు. ఏంటది, టికెట్లు నీ దగ్గర ఉంటే నేను బయలుదేరి వచ్చేయాలా, ఎలా రావాలి టికెట్ లేకుండా, మీరు ఎక్కేసేయండి అయ్యగారు. ఎక్కేసేయడానికి అది ఏమనుకున్నావు, ట్రైన్ అది, అన్రిజర్వ్డ్లో కాలు పెట్టలేం. దేవుని బిడ్డలారా అలాగని నేను వేరే రీతిగా రాలేను, టికెట్లు నీ దగ్గర లేకుండా, టికెట్ లేకుండా ఎలాగ ఏసీలోనికి నన్ను ఎక్కించుకుంటాడు. మరి ఎలాగయ్యారు, ఇక్కడి నుంచి టికెట్లు మీకు రోడ్డు మీద పంపించాలంటే గనక బండిచ్చి పంపించాలన్నా, మనిషినిచ్చి పంపించాలన్నా, అక్కడి నుంచి టికెట్స్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ట్రైన్ మూవ్ అయిపోతుంది. మరి ఎలాగండి అని అన్నప్పుడు, మరి నువ్వే ఆలోచించుకో బాబు అని చెప్పాను. కొద్ది నిమిషాలు ఆలోచించుకున్నాడు, అతనికి ఏదో ఆలోచన తోచింది. మరలా నాకు ఫోన్ చేసి అన్నాడు, అయ్యగారు సరే జెరాక్స్ కాపీ ఒకటి మీకు ఫ్యాక్స్లో పంపిస్తాను, ఆ ఫోటోస్టాట్ కాపీ తీసుకుని మీరు ట్రైన్ ఎక్కేసేయండి, అనగా నకలు టికెట్ అన్నమాట. ఈ నకలు టికెట్ తీసుకుని మీరు ట్రైన్ ఎక్కేసేయండి, నేను ఏలూరులో ఒరిజినల్ టికెట్స్ తీసుకుని మిమ్మల్ని ఎదుర్కొంటాను అని అన్నాడు. అసలు బొత్తిగా టికెట్ లేకుండా ప్రయాణం చేసే కంటే కూడా ఇది కొంచెం బెటర్ కదా అని అనుకుని ఈ నకలు టికెట్ తీసుకుని ప్రియులరా నా బ్రీఫ్ తీసుకుని ఏసీలోకి ఎక్కానండి. నమ్మండి దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన చల్లదనం అండి. కూర్చున్న ప్రజలందరూ ఏసీని ఆస్వాదిస్తున్నారు, నాకు మాత్రం చెమటలు పోస్తున్నాయి. ఎందుకని అడిగితే టికెట్ లేని ప్రయాణం మంది. ప్రభువా స్తోత్రం అయినా ఏం జరుగుతుందో ఏంటో. నా మొదటి ప్రార్థన ఏమని చేశానంటే, దేవా కొంచెం మంచి వాడైన టీటీని పంపించు, అంటే మనసును అర్థం చేసుకునేవాడిని, మనిషిని అర్థం చేసుకునేవాడిని పంపించు నాయనా అని ప్రార్థన చేశాను. స్తోత్రం 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 అనుకుంటా ఎక్కడ లేని ప్రార్థన వచ్చేస్తుంది నాకు. స్తోత్రం స్తోత్రం అనుకుంటా కళ్ళు తెరిచి చూసేటప్పటికి టీటీ వస్తున్నాడు. మనిషి ఆకారమే కొంచెం తేడాగా ఉంది, మనిషింతే ఉన్నాడు, భూమి మీద నడుస్తలేదు, ఎగురెగురుతున్నాడు కోతిలాగా. ప్రభువా నాయనా ఈ టీటీ కొంచెం తేడాగా ఉన్నాడు, మనిషే తేడాగా ఉన్నాడు, ఏం జరుగుతుందో ఏంటో, దేవునికి స్తోత్రం నాయనా నాయనా నన్ను రక్షించు అని అనుకున్నాను. దగ్గరికి రాగానే అక్కడున్న బ్యాడ్జ్ మీద అతని పేరు ఉంటుంది. పేరు చదివేటప్పటికి నా గుండె కాస్త కొంచెం కిందకి జారింది ప్రియులరా. బ్యాడ్జ్ మీద ఏముందో తెలుసా, ఆంజనేయులు అని ఉంది. అయ్యి బాబు ప్రభువా, పోతూ పోయి ఆంజనేయుల చేతికి అప్పగించావా నన్ను, ఇతను ఏం చేస్తాడో ఏంటో నాయనా నాకేం అర్థం కావట్లేదు. పేరుకు మాత్రమే ఆంజనేయులు కాదు, మనిషి కూడా ఆంజనేయులే. టికెట్ టికెట్ అంటున్నాడు. ఇదేంటయ్యా ఆర్టీసీ బస్సులో అడిగినట్లుగా అడుస్తావు, ఈ 2nd AC కొంచెం జాగ్రత్తగా అడగాలి. ఇదిగో టికెట్ చూపించాను, టికెట్ని చూశాడు, నన్ను చూశాడు, టికెట్ని చూశాడు, నన్ను చూశాడు. ఏంటన్నాడు, టికెట్ అన్నాను. ఏదన్నాడు, ఇదే అన్నాను. ఇది టికెట్ అనరు బాబు, ఫోటోస్టాట్ కాపీ అంటారు అని అన్నాడు. అది సరేనండి,
ఇక్కడ దాటితే మనం తర్వాత ఏలూరు వెళ్తాం, ఏలూరులో మన టికెట్లు వస్తాయి, ఏం పర్లేదు అని అన్నాను నేను. అంటే సరేనండి 3,000 కట్టండి అన్నాడు ఆయన. ఇదేంటి ప్రభువా ఇలాగంటున్నాడు? నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. అతనేమన్నాడు తెలుసా, అవన్నీ కుదరవండి, మీకు అక్కడ టికెట్ తీశాడు, ఫోటో స్టాట్ కాపీ ఇక్కడికి పంపించాడు, ఈ టికెట్ తీసుకెళ్ళి అక్కడ క్యాన్సిల్ చేస్తే కనుక 10 రూపాయల లెస్సతో 3,000 రూపాయల ప్రయాణం మీరు ఉచితంగా చేసేస్తారా? 3,000 ఏం 3,000 ఆగు చేతనాను. అందరూ నా వైపు దొంగను చూసినట్టు చూస్తున్నారు. చాలా అవమానమైంది దేవుని బిడ్డలారా. ప్రార్థన మొదలు పెట్టాను, ప్రభువా ఏంటి నాయనా, నేనేమన్నా నా సొంత కార్యానికి వెళ్తున్నానా? టికెట్ లేని ప్రయాణం అనాది, టికెట్ ఉంది, నీ సేవ కొరకు వెళ్తున్నాను, ఈ దీనదాసునికి ఎందుకు ప్రభువా ఈ పరీక్ష అని చాలా వేదనతో ఉన్నాను దేవుని బిడ్డలారా. ఈలోపు చాలా చిరాగ్గా ఉన్నాను. ఈలోపు నా మొబైల్ ఫోన్ రింగ్ అయింది. ఈ ఎత్తకూడదు అనుకుంటానే గమ్మును నొక్కేసేటప్పటికి చెప్పండి బాబు ఎవరన్నారు? అన్నయ్య గారు బాగున్నారా అన్నాడు. అస్సలు బాగోలేదు నాయన, నా పరిస్థితి బాగోలేదంటే బాగోలేదంతే అన్నాడు. సరే బాబు ఎవరు నువ్వు ఏంటని అన్నాను. ఏమీ లేదు అన్నయ్య గారు, మీరు ఒక చిన్న ప్రార్థన చేస్తే నేను చచ్చిపోతానండి అన్నాడు. ఏంటిది? నేను చిన్న ప్రార్థన చేస్తే నువ్వు చచ్చిపోతావా? బ్రతకడానికి ప్రార్థన చేయమని కోరుతారు నాయన. నాకు వచ్చే ఫోన్లన్నీ బ్రతకడానికి ప్రార్థన చేయమని కోరుతారు, నువ్వు చచ్చిపోవడానికి ప్రార్థన చేయమంటున్నావు. నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఫోన్లో నుంచి ఆఖరి కాలం నాకు వచ్చిందని తెలిస్తే పోలీసులు నన్ను పట్టుకుంటారు, అసలు నువ్వెవరో చెప్పన్నాను నేను. అన్నయ్య గారు మీరు మొన్న మీటింగ్స్కి వచ్చినప్పుడు మీ దగ్గర పరిచర్య చేశానే ఆ తమ్ముడునండి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, తమ్ముడు చాలా చక్కగా ఉంటాడు, బీటెక్ చదువుకున్నాడు, సేవ చేయాలని ఆశ. 3 దినాలు నేను అక్కడ ఉన్నప్పుడు నాకెంతో పరిచర్య చేశాడు. ఆ బిడ్డ కళ్ళ ముందు కనబడేటప్పటికి నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే చెప్తున్నాను, తమ్ముడు ఏమైంది అన్నా? నేను ఒక భయంకరమైనటువంటి ఆపదలో ఉన్నాను, నన్ను చంపాలని శత్రువులు నా ఇంటి చుట్టూ పొంచి ఉన్నారన్నా. నేను బయటికి వెళితే వాళ్ళు నన్ను చంపుతారు, వాళ్ళ చేతుల్లో చావడం కంటే నేనే చచ్చిపోదాం అనుకుంటున్నానన్నా. మీ దగ్గర ప్రార్థన చేయించుకుని చస్తే పరలోకానికి వెళ్తానని మీకు ఫోన్ చేశానన్నాను. నేనన్నాను, తమ్ముడు నా చేత కాదు, ఎవరి చేత ప్రార్థన చేయించుకున్నా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. తమ్ముడు అయినా అంత మంచి వ్యక్తివి, ఎందుకంత తొందరపాటు నిర్ణయం చేసుకుంటున్నావు? నువ్వు చావవు నానా, నిన్ను చావనివ్వను, నా యేసు నిన్ను బ్రతికిస్తాడు, నీ కొరకు నేను ప్రార్థిస్తానన్నా. నువ్వు ధైర్యంగా ఉండు, ఏ శత్రువులు నిన్నేం చేస్తారో నేను చూస్తాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తానన్నాను. నేను ట్రైన్లో ఉన్నానన్న సంగతి మర్చిపోయాను, ఏం చేస్తున్నానో మర్చిపోయాను. నాకు కనబడుతుంది ఒకటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముడు. ఫోన్ తీసుకున్నాను, ప్రార్థన మొదలు పెట్టాను, పోరాటముతో ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రభువా, ఈ వ్యక్తికి ఎదురుగా ఉన్న ఈ శత్రువు కొరకు ప్రార్థిస్తున్నాను, యేసు నామములో వీడిని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. అక్కడేం జరిగిందో లేదో నాకు తెలీదు, నేను పొమ్మని ఆజ్ఞాపించిన వెంటనే ఆంజనేయులు మాయమైపోయాడు. మీకు తెలుసా, ఈ టికెట్ చూపెడదామని సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి లోపల ఎక్కడైనా కనపడతాడేమో టికెట్ అట్టుకు తిరిగాను. మళ్ళీ నా దరిదాపు రానే. యేసు నామములో మనవి చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా, అధికారముతో నువ్వు ప్రార్థించినప్పుడు, రోషముతో నువ్వు ప్రార్థించినప్పుడు, పోరాటముతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేసేటువంటి దేవుడని దేవుని దాసునిగా నేను మనవి చేస్తున్నాను. ప్రార్థనలో ఆఖరి మాట మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. 1 ఆత్మతో ప్రార్థించాలి, 2 మన అంతరంగ హృదయములోనికి వెళ్ళి దేవునితో ఐక్యపరచబడి ప్రార్థించాలి, 3 ప్రియులారా పోరాటముతో ప్రార్థించాలి, 4 విశ్వాసముతో ప్రార్థించాలి. ఇది ఎలాంటి విశ్వాసమో తెలుసా? దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం వద్దు, దేవుడు ఇచ్చాడు అనే విశ్వాసములోనికి రండి. చాలా మంది ఇప్పుడు దాకా అన్నా నా కుటుంబ కష్టాలు తీరడం లేదు, నా సమస్యలు తొలగిపోవడం లేదు అని శ్రమలలో కష్టాలలో ఇంతవరకు ప్రార్థిస్తూ వచ్చారా? ఈ రాత్రి మీకు ఒక కొత్త ప్రార్థన దేవుడు నేర్పించబోతున్నాడు. ఈ రాత్రి మొదలుకుని మీరు చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలో తెలుసా? దేవుడు ఇస్తాడు అనే ప్రార్థన కాదు, ఇచ్చాడు అనే ప్రార్థనలోనికి రావాలి. ఒక రోజున నేను ఒక కూడికలోనికి వెళ్ళినప్పుడు ఒక సహోదరిని దేవుని బిడ్డల అద్దెకు తీసుకుని వచ్చాను. కుంచనపల్లి శాలలో కూడా ప్రతి శుక్రవారం కనుల ముందు గెడ్డలు కరిగిపోతున్న వారు, కనుల ముందు నడవలేని వారు నడిపిస్తున్న దేవుడు. ఎన్నో అద్భుతాలు ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటాయి. అనుకూలత కలిగిన వారు రేపు శుక్రవారం రండి. గమనించండి ప్రియులారా,
ఒక సోదరి నా దగ్గరికి తన బిడ్డను తీసుకుని వచ్చినప్పుడు, ఆ సోదరి ముస్లిం కుటుంబంలో నుంచి ప్రభువుని అంగీకరించినటువంటి బిడ్డ. తన కోడల్ని తీసుకుని నా దగ్గరికి వచ్చింది. ఆమంటుంది, అయ్యగారు ప్రార్థన చేయండి నా కోడలు కొరకు. ఈమె కూడా ప్రభువుని నమ్ముకుంది. 8 సంవత్సరాలైంది, కానీ బిడ్డలు లేరయ్యా, ప్రార్థన చేయండి. నేనన్నా నా చెల్లాయిని, ఏనన్నా 8 సంవత్సరాలైందన్నావు పెళ్ళయి, ప్రభువును కూడా నమ్ముకున్నానన్నావు, ప్రార్థన చేయడం లేరా, ఎందుకు దేవుడు నీకు బిడ్డలు ఇవ్వలేదారా అని అడిగితే, ఇస్తాడని నమ్ముతున్నావా అసలు అని అన్నాను. ఆమె వందు తెలుసా, అన్నా ఇస్తాడనే నమ్మకం నాకుంది అని అన్నది. నేనన్నాను, ఇస్తాడనే నమ్మకం ఉంటే ఎప్పుడొకప్పుడు ఇస్తాడు, ఆ నమ్మకం కాదు, ఇచ్చాడు అనే నమ్మకంలోనికి రావాలన్నాను. ఇప్పుడు ఏం చేయాలన్నా, నేను నీ కొరకు ప్రార్థన చేయును, నీ కొరకు నీవే ప్రార్థిస్తావు, ఆ ప్రార్థన చేయడం ఎలాగో నేను నీకు నేర్పిస్తాను అని చెప్పాను. చెప్పండి అన్నా, మోకరించన్నాను, మోకరించింది. గర్భం మీద చేతులు ఉంచుకో అన్నాను, చేతులు ఉంచుకుంది. ఇప్పుడు ఏం చెప్పాలన్నా, 8 సంవత్సరాల నుంచి దేవా నాకు బిడ్డని 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 అని అడుగుతూ వచ్చావు కదా, ఇప్పుడు ఏం చెప్తావు తెలుసా, దేవా నాకు బిడ్డను ఇచ్చినందుకు వందనాలు అని చెప్పు అని అన్నాను. అలాగే అన్నయ్య అని చెప్పి నేను ప్రార్థన నేర్పించాను. ఆమె మోకరించింది, గర్భం మీద చేతులుంచింది. ఏమని ప్రార్థించిందో తెలుసా, ఓ ముక్క కలిపింది, ప్రభువా నాకు మగబిడ్డనిచ్చినందుకు వందనాలు అని చెప్పింది. నేను బిడ్డనిచ్చినందుకు వందనాలు అనమన్నా, నువ్వు మగబిడ్డ అనేసావా, అనేసాను అన్నయ్య అంది. దేవుని బిడ్డలారా, ఏడాది తిరగకుండగా పండంటి చక్కని మగబిడ్డను తీసుకుని దేవుని సన్నిధానంలోనికి వచ్చి ప్రభువుకి స్తోత్రాలు చెల్లించింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రము చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెఫ్తా చేపట్టిన 2వ ఆయుధం 29వ వచనములో మీరు చూసినట్లయితే, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకు దిగిరాగా అతడు యుద్ధమునకు సాగిపోయేనని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక విశ్వాస జీవితములో ఒక వ్యక్తిని శత్రువు మీద గెలుపొందేటట్లుగా అతనికి సహాయపడగలిగినటువంటి దేవుడిచ్చేటువంటి 2వ ఆయుధం ఏంటో తెలుసా, ప్రార్థన అనేటువంటి ఆయుధం. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ స్థలములో దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు? ఎంతమంది ఈ స్థలములో పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులుగా ఉన్నారు? దేవుని వాక్యం సెలవిస్తున్నదేంటో తెలుసా, ఈ మంచి రాత్రి సర్వశక్తిమంతుడైన దేవుడు ఇదిగో శత్రువు నీ జీవితంలో కలిగించినటువంటి గలిబిలులో, ఆర్థిక మానసిక శారీరక రుగ్మతలలో అల్లాడిపోతూ ఉన్నావా? వేదనకరమైన పరిస్థితులు నీ జీవితంలో కలుగుతూ ఉన్నాయా? మానసిక రుగ్మతలతో అల్లాడిపోతున్నావా? శత్రు బంధకాలు నీ జీవితంలో వెంటాడుతూ ఉన్నాయా? దెయ్యపు శక్తులు నీ జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయా? ఈ మంచి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. తండ్రి అయినటువంటి దేవుడు తన సమయాన్ని ముగించుకుని ప్రియులరా, ఇదిగో కుమారుడైన క్రీస్తు ప్రభువారిని లోకములోనికి పంపించాడు. కుమారుడైన క్రీస్తు ప్రభువారి లోకములోనికి వచ్చి తను చేయవలసినటువంటి శిలువ యాగాన్ని జోరుగా ఆయన అర్పించి రక్తము చిందించి ఆయన వెళ్ళిపోతూ వాగ్దానము చేసినటువంటి ఆత్మ, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు మీ వద్దకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, మీరు శక్తి పొందెదరు, భూది గంతముల వరకు నాకు సాక్షులై జీవిస్తారు. ప్రియులరా, ఆ పరిశుద్ధాత్మను దేవుడు వాగ్దానము చేసి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మను మీరు పొందారా? పరిశుద్ధాత్మను మీరు పొందారా? వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియులరా, మనుష్య కుమారుణ్ణి దూషించిన వానికైనా పాప క్షమాపణ కలదు గాని, ఇదిగో పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ యుగమందే కానీ రాబోవు యుగమందు గాని పాప క్షమాపణ లేదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, మీరు శక్తి పొందెదరు. దేవుని ఆత్మ రెండవది మనకు విజయాన్ని అనుగ్రహించేటువంటి ఆత్మ. ఈ రోజున చాలా మంది పరిశుద్ధాత్మ లేకనే జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మను కలిగి ఉంటే ప్రియులరా, యుద్ధము మనము చేయక్కర్లేదు, యుద్ధము మన పక్షముగా దేవుడు చేసే దేవుడై ఉన్నాడు. అందుకనే మరలా చెప్తున్నాను, ఒక్క ఆత్మ యుద్ధాన్ని నేను చెప్తాను. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే యుద్ధము మనము చేయక్కర్లేదు, పరిశుద్ధాత్మే మన పక్షముగా యుద్ధము చేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు మిద్యానీయులపైకి దండెత్తి యుద్ధానికి వెళుతున్నారు. ఎప్పుడైతే యుద్ధానికి వెళుతున్నారో ఈ వెళుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ, ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యన గిద్యోను నాయకుడుగా ఉన్నాడు. ఆ నాయకుడైన గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, గిద్యోను ఎక్కడికి వెళుతున్నావు? నేను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి వెళుతున్నాను ప్రభువా. వెంటనే దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియులరా, ఎంతమంది నీ యొద్ద వెనక సైన్యం ఉన్నారు? 32,000 మంది ఉన్నారు నాయనా, నాకేంటి కొదువా అని మాట్లాడాడు. దేవుడు అన్నాడు, 32,000 మంది ఉండడం కాదు నాయనా, ఆ 32,000 మందిలో ఎంతమంది పిరికి వాళ్ళు ఉన్నారో చూసుకో.
మీకు తెలుసా, పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో దేవుడు రాయిస్తూ అన్నాడు, విగ్రహారాధికులు, మాంత్రికులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు పరలోకానికి వెళ్ళరు, వీళ్లతో పాటుగా పిరికి వాళ్ళు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించరు. జాగ్రత్త. చాలా మందికి ఎంత పిరికితనమో. పాట పాడాలంటే పిరికితనం, కానుకివ్వాలంటే పిరికితనం, సాక్ష్యం చెప్పాలంటే పిరికితనం, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే పిరికితనం, బైబిల్ గ్రంథాన్ని ధైర్యంగా పట్టుకుని వెళ్ళాలంటే పిరికితనం. మా వేపరాలు చూస్తే ఏమంటుందో, మా నాపరాలు చూస్తే ఏమంటుందో. పిరికోళ్ళారా దేవుని రాజ్యానికి వెళ్ళరు. పిరికోళ్ళతో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? పిరికోడు వెళ్ళడు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వడు. పిరికోడు ఇవ్వడు, ఇచ్చేవాడిని. అన్నయ్య గారు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని సభలు పెడితే నేను ఏదో కానుకివ్వాలనుకుని ప్రేరేపించబడి చెయ్యొత్తామనుకో, పక్కనవాడంటది, ఊరుకో పిన్ని, అర్థం లేకుండా ఇప్పుడేంటి కానుక అర్ధరాత్రి కాడ, జనవరి 1కి ఇద్దాం. అయ్యో ఎంత వాక్యం విన్న తర్వాత నేను బాప్తిస్మం పొందేస్తాను అని అన్నాం అనుకో, ఊరుకో, మన ఇద్దరం కలిసి కట్టగలుచుకుని ఇద్దరం కూడా మునుగుదాం. ఆగో. పిరికోడు ఇవ్వలేడు, పిరికోళ్ళు పాడలేరు. ఇప్పుడు కూర్చుని ఉన్నారు కానీ పిరికోళ్ళు, నాకు ఆటో దొరుకుతుందా, దొరక్కపోతే దొరక్కపోదు, ఇక్కడే పడుకుందాం, రాత్రి ఏమైంది, ఆల్ నైట్ ప్రేయర్ అనుకుందాం, ఉండిపోదాం, రేపు పొద్దున్న వెళ్దాం, ఏమైంది, ఆటోకి ముఖ్యమా, ఇలా తెలిపోవడం ముఖ్యమా, ఇంత అద్భుతమైన వాక్యం పాడు చేసుకోవడం ముఖ్యమా? ఆలోచన చేయి. ఆటో దొరుకుతుందా, మనం వెళ్తామా? ఈమె కంగారు వచ్చి పక్కన గోగుతూ ఉంటుంది, వెళ్ళిపోదామా. అలాగే ఎవరన్నా మిమ్మల్ని అంటే చదువుకో అనండి, అయితే మళ్ళీ మాట్లాడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిరికోళ్ళు దేవునికి పాడడానికి పిరికితనం, బాప్తిస్మం పొందడానికి పిరికితనం, దేవునికి ఇవ్వడానికి పిరికితనం, పాడడానికి పిరికితనం. పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు. ఈ మీటింగ్ జరుగుతుంది, పక్కన చక్కని పోలీస్ స్టేషన్ ఉంది. వారందరికీ క్రైస్తవ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం స్టాఫ్కి. అలా కాకుండా ఒక కొత్త ఉత్తర్వులు వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అలా తీసుకొచ్చేయండి అన్నారు అనుకో, టక మన భూమి వచ్చారు అనుకో, ఏం చేస్తారు మీరు? కుంటుకుంటా నడుచుకుంటా ఇలాగెలాగా. ఎవరమ్మా మీరు? ఎక్కడ ప్రార్థన అండి? ఎక్కడ? రవికుమార్ గారా? ఆయన ఎవరండి? ఎప్పుడు చూడలేదే. పిరికోళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. కానుకిద్దాం అనుకుని వస్తాడు, భార్య చెప్తుంది, ఏమయ్యా నువ్వు కానుక వేసి రవికుమార్ గారు సభలకు వెళ్తున్నావు కదా, వెళ్ళినప్పుడు జాతకు ఆరాధనకు వెళ్ళినప్పుడు ఇదిగో ఈ 50 రూపాయలు పెట్టి మాంసం కొట్టించు, 10 రూపాయలు కానుకేసే అంటది. ఏంటిది? 50 రూపాయలు పెట్టి మాంసం కొట్టించు, కోడి మాంసం, 10 రూపాయలు పెట్టి కానుకేసే. ఇప్పుడు ఏం చేస్తాడంటే 2 పాకెట్లు ఉంటాయి ఇక్కడ, ఒక దానిలో 50 పెడతాడు, ఒక దానిలో 10 రూపాయలు పెడతాడు. 50 దేనికి చెప్పాలి? 50 మాంసానికి, 10 రూపాయలు కానుక కొరకు. వచ్చి ఆరాధనలో కూర్చుంటాడు, ఆరాధనలో పాట స్టార్ట్ అవుతుంది. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు. మళ్ళీ కానుకలు పట్టండి తమ్ముడు. నీ దేహము ధనము సమయమును అని అబ్రహామును జ్ఞాపకం చేస్తాం. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను అని. కానుకేయడానికి లైన్లో నుంచుంటాం కదా, మన ముందు ఒకడు నుంచుంటారు. అప్పుడు ఈ నా ముందు ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. ముందున్నోండి, నీ బిడ్డల సేవకు ఇచ్చెదవా, నిన్నే నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవిచ్చెదవా. ఎదటో నెత్తు చూపెడుతున్నట్టు ఉంటుంది ఈ పాట. ఇది నీ అనే బదులు నా అనుకో. నా బిడ్డను సేవకు నీచెదనా, నేనిచ్చెదనా అని. ఈ పాట పాడితే గనక మధ్యలో 10, 50 కలిసిపోద్దేమని ఇది మొదలెడతాడు. మళ్ళీ 10, 50, 10, 50, 10, 50, 10, 50, 10, 50, 10, 50. తాళం కలవాలి. 10, 50, 10, 50, 10, 50, 10, 50,
10 50 10 50 10 50 10 50 10 50 10 50 స్తోత్రం. కంగారులో 10 అయిపోయి 50 వేసేసాడు. పాటలో ఆ చెయ్యి ఇటు మార్చిపోయాడు, ఇటు చెయ్యి అటు మార్చిపోయాడు, కంగారులో 50 పడిపోయింది. ఇక్కడ 50 పడ్డది, అక్కడ భార్య దగ్గర తిట్లు పడ్డాయి. పిరికోళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఒక్కసారి మరొకసారి పిరికి వాళ్ళు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదా. ఎవరో అక్కడక్కడ పల్చగా ఉన్నామన్న పేరుకి 4-5 ఉన్నారు తప్ప మహాధైర్యశాలులు వెనక కుర్చీల్లో ఇంకా బలవంతులు ఉన్నారు. వీళ్ళ చీకట్లోంచి ఎలాగెళ్తారు? చాలా సంతోషం. రెండవ ఆయుధం ఏంటో తెలుసా? రెండవ ఆయుధం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ. ఈ గిద్యోను అంటున్నాడు 32,000 మంది ఉన్నారు నాయన, యుద్ధానికి వెళుతున్నానంటే దేవుడు అన్నాడు ఈ 32,000 మందిలో పిరుకోళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకో అన్నాడు. అయ్యో ప్రభువా నిజమా? సరే 32,000 మంది ఇశ్రాయేలుల సమాజమా, మిద్యానీయులతో యుద్ధానికి వెళుతున్నాం. ఈ యుద్ధములో మీ ప్రాణాలు అర్పించగలిగిన వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రమే నిలిచి ఉండండి. 1 2 3 ఆమేన్. 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు 10,000 మంది. ప్రభువా ఏంటి నాయనా ఇది? అంతే బాబు, నీకు చెప్పాను కదా, ఈ పిరుకోళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాయనా. ఈ 10,000 మందితో వెళ్ళనా ప్రభువా? ఈ 10,000 మందితో కూడా వద్దు. మరి ఇంకేంటి ప్రభా? ఈ 10,000 మందిలో కూడా రద్దున్నారు. వాళ్ళ సంగతి కూడా చెప్తాను. నేను చెప్తున్నాను విను. ఎదురుగా కనబడుతున్న సెలయేటిలోనికి వెళ్ళి కోనేటి దగ్గర నీళ్లు త్రాగమని చెప్పు. 1 2 3 10,000 మంది వెళ్ళి నీళ్లు తాగండి అన్నాడు. అందులో ఎవరైతే నిదానంగా మోకాళ్ళు వేసి దోసిళ్లతో నీళ్లు తీసుకుని మూతికి అందించుకుని నీళ్లు త్రాగుతారో ఆ చక్కని సంస్కారవంతులైనటువంటి వారిని పక్కన పెట్టు. కక్కుర్తిగాళ్ళు ఉంటారు, వెళ్ళగానే మూతి నీళ్లలో పెట్టి కుక్క గతికినట్లు గతుకుతారు ఇలాగిలాగా, వాళ్ళ పక్కన పెట్టానన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదేంటి ప్రభువా ఇన్ని పరీక్షలు? చెప్పింది చేయి అన్నాడు. 1 2 3 అనేటప్పటికి 10,000 మంది వెళ్ళారు. 9,700 మంది మోకాళ్ళు ఉని దోసిలతో నీళ్లు తీసుకుని మూతికి అందించుకుని సాంప్రదాయబద్ధంగా చక్కగా తాగారు. మిగిలిన దేవుని బిడ్డలారా గమనించండి, 300 మంది 9,700 మంది అపవిత్రమవునట్లుగా, ఆ కుక్క గతికినట్లుగా నీళ్లు తాగి అపవిత్రులైపోయారు. వెంటనే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఈ 9,700 మందిని కూడా నీ ఇంటికి పంపించే. వింటున్నారా ఈ మాట? యేసు ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇదిగో ఈ 9,700 మందిని కూడా పంపించే. 32,000 మంది ఇశ్రాయేలుల జనాంగములో గిద్యోను వెనక నిలవబడిన వారు ఎంతమందో తెలుసా? ఎంతమంది? 300 మంది మాత్రమే. అవతల ఉన్నటువంటి మిద్యానీయుల దండెంతో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములో చూస్తే 135,000 మంది. ఎంతమంది? 135,000 మంది అవతల ఉంటే వాళ్లను జయించడానికి వెళుతున్న వారు ఎంతమంది చెప్పండి? చెప్పాలి. 300 మంది. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 135,000 మంది మిద్యానీయుల దండు అక్కడ అరణ్యములో అర్ధరాత్రి నిద్రపోతూ ఉంటే 135,000 మందిని జయించడానికి ఇశ్రాయేలులో వెళుతున్నటువంటి సైన్యము 300 మంది. దేవుడు అంటున్నాడు, గిద్యోను అధైర్యపడొద్దు. నేను చేసే యుద్ధాలు స్వల్పమైన వాటితో ఘనకార్యాలు జరిగిస్తాను. చిన్న మందతోనే పెద్ద యుద్ధాలు జరిగిస్తాను. ఎస్ దేవుని బిడ్డలారా, దేవుని దాసునిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎలా అనే లోయలో 40 రాత్రింపగళ్ళు సవులుని సవాలు చేస్తూ ఇశ్రాయేలు ప్రజలను సవాలు చేస్తూ గొలియాతు నిలబడినప్పుడు అతను అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మగసిరి ఉన్నవాడు ఎవరైనా ఉంటే నన్ను జయించి మా వారిని బానిసలుగా తీసుకువెళ్ళండి. యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి ఆజానుబాహుడైన సవులున్నాడు.
అనేక మంది ఇశ్రాయేలుల సర్వ సమాజములో యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు. ఎవ్వరూ కూడా ధైర్యము చేసి ముందుకు వెళ్ళలేకపోయారు. అన్నలకు ఆహారం అందించడానికి యుద్ధ భూమిలోనికి వచ్చాడు. ఎవరో తెలుసా? చిన్నోడు, బక్కోడు, పొట్టోడు దావీదు. ఏమన్నాడు తెలుసా? వాడిని చంపేస్తాను అని అన్నాడు. ఇదేంటి దావీదు, ఏంటంటున్నావు అన్నారు. వాడిని చంపేస్తాను, రోషము కలిగిన దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు చంపుతానన్న మాట ఎవరి నోట వినపడలేదు. చంపుతానన్నాడంటే ఎవరో మోసుకురండి అన్నారు. దావీదును భుజాల మీద వేసుకుని సౌలు దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఏమయ్యా, నువ్వేనా చంపుతానన్నది? అవును నేనే. చంపేస్తావా అన్నాడు. చంపేస్తానన్నాడు. అయితే ఇతనికి చిరస్నానం ధరించండి, రాగి వస్త్రాలు ధరించండి, ఆయుధాలు ఇవ్వండి. అన్ని ఇచ్చారు, అన్ని పెట్టుకున్నాడు, చూసుకున్నాడు, ఇలాగ అనుకున్నాడు. ఇవన్నీ నాకు వాడుకలు, పక్కన పడండి అన్నాడు. మరి ఎలా చంపుతావు? ఒడిసెల కర్రతో చంపేస్తానన్నాడు. ఒడిసెలు తీసుకుని గ్రౌండ్లోకి వెళ్తున్నాడు. అక్కడ నిలబడి చూస్తున్నాడు. ఇలా చూస్తున్నాడు. ఎవరు? గొల్లియాతు. ఎందుకంటే ఆజానుబాహుడు కదా. ఇలా చూస్తున్నాడు. పైనుంచి కనబడే అతని ఎత్తుకు ఎవరన్నా వస్తారేమో, కింద నుంచి పిల్లోడు వస్తున్నాడు కర్ర పట్టుకుని. ఇలా కాదు చూడాల్సింది, ఇలా చూడాలన్నాడు. కిందకు చూసేటప్పటికి మనోడు వస్తున్నాడు కర్ర పట్టుకుని. చిన్నోడు, పొట్టాడు, బక్కోడు. ఎవరో ఆగబ్బాయి, నువ్వేనా ఇంకెవరన్నా వస్తున్నారా అన్నాడు. లేదు నేనే. ఏ అన్నాడు. నేను చంపేస్తాను అన్నాడు. నన్ను చంపేయడానికి నువ్వు వస్తున్నావు, కర్ర పట్టుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా? నువ్వు కుక్కవో నక్కవో నాకు తెలియదు, నేను మాత్రం నేను చంపేస్తానన్నాడు. చంపేస్తానన్నాడు. అన్నంత పని చేయడానికి వడిసెలు తీశాడు, రాయి తీశాడు, గురి పెట్టాడు. నొసట మీద ఒక్క దెబ్బ కొట్టేటప్పుడు బోర్ల పడ్డాడు. దేవునికి స్తోత్రం. తాడేపల్లిగూడులో ముందు నుంచి కొడితే వెనక పడతారా, వెనక నుంచి కొడితే ముందుకు పడతారా? తాడేపల్లిగూడు అయినా ఏ ఊర్లోనైనా ముందు నుంచి కొడితే వెనక పడతారు, వెనక నుంచి కొడితే ముందుకు పడతారు. లెక్కది. ఎక్కడ జరిగింది ఏంటో తెలుసా? ముందు నుంచి వడిసెలతో కొట్టాడు, ముందుకే పడ్డాడు. కారణం ఏంటో తెలుసా? చిన్న వడిసెల రాయితో ముందు నుంచి నుదుటి మీద కొట్టింది దావీదు, వెనక నుంచి తన్నింది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలరా, యుద్ధము యెహోవాదే. ఈ 300 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. అర్ధరాత్రి యుద్ధం ప్రకటించాడు. అర్ధరాత్రి మిద్యానీయుల దండు నిద్రపోతూ ఉంది. 135,000 మంది. ఈ 135,000 మంది మిద్యానీయుల దండు నిద్రపోతూ ఉంటే, ఇలాగ నిద్రపోతున్నటువంటి దండు మధ్యకి ఇదిగో గిద్యోను 300 మంది సైన్యాన్ని తీసుకుని వెళుతున్నాడు. యుద్ధోపకరణాలు ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, 300 కొండలు తీసుకెళ్ళండి, 300 బోరలు తీసుకెళ్ళండి, 300 దివిటీలు తీసుకెళ్ళండి. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఉండవలసిన ఆయుధాలు ఏంటో తెలుసా? ఖడ్గము కాదు, కత్తి కాదు, అంబులు కాదు, విల్లులు కాదు. దేవుని బిడ్డలారా, తీసుకుని వెళ్లే ఆయుధాలు ఏంటో తెలుసా? బోరా కుండా దివిటి, బోరా కుండా దివిటి, బోరా కుండా దివిటి. ఎవరితోనైనా యుద్ధం చేసినప్పుడు ఎవరైనా మనల్ని ఇంటికి వచ్చి తిడుతుంటే, ఉండరా నీ సంగతి చూస్తానని ఇంట్లోకి వెళ్ళి కొండ తీసుకొస్తామా? కొండ తీసుకుని రారా ఇప్పుడు అంటామా? పట్టమని కొడితే పిగిలిపోద్ది. దేవుడేమన్నాడు తెలుసా? కొండ తీసుకెళ్ళు, బోర తీసుకెళ్ళు, దివిటి తీసుకెళ్ళి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి రారా చూసుకుందాం కబడ్దాలు అనగానే ఉండొస్తానని ఇంట్లోకి వెళ్ళి బోర తీసుకొచ్చి పోయి అనగానే పారిపోతాడా? లేక కొవ్వొత్తి తీసుకొచ్చి ఇదిగో రారా అంటే. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఒక కొండ, ఒక బోర, ఒక దివిటి, ఇవేవి మేము యుద్ధానికి ఉపయోగించం, ఫైటింగ్స్కి ఉపయోగించం ప్రభువా. ఎందుకు నాయనా నేను చెప్పింది చేయండి అర్రా అన్నాడు. ఒక్కొక్క వ్యక్తి 3 వస్తువులు, కుండ, బోర, దివిటి తీసుకున్నారు. అర్ధరాత్రి అరణ్యంలోనికి వెళ్ళారు. మిద్యానీయులు నిద్రపోతున్నారు. చుట్టూ మోహరించారు 300 మంది. 300 మంది చుట్టూ మోహరించారు. ఒక దిక్కున 100, రెండవ దిక్కున 100, మూడవ దిక్కున 100, నాలుగవ దిక్కున గిద్యోను. ఒక్కసారి 300 కుండలు పెద్ద శబ్దము చేస్తూ అవి పగలగొట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఈ శబ్దముతో నిద్రపోతున్న మిద్యానీయులు కళ్ళు తెరిచి చూసేటప్పటికి, గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడు ఒక్కసారి అర్ధరాత్రి కళ్ళు తెరిచి చూస్తే ఎలాగుంటది? కళ్ళు ఒకళ్ళు నలుగురుగా కనపడతారు. ఈ మసకలో ఇలా కళ్ళు నలుపుకుని చూసేటప్పటికి దివిటీలు వెలుగుతున్నాయి. అయ్యో బాబోయ్, ఒక దివిటి 10 మంది దివిటీలాగా ఉన్నాయి, వీళ్ళు ఎంతమంది అని అంచనా వేసే లోపుగానే బోరలు తీసి బాకానాదం చేయడం మొదలు పెట్టారు. ఈ బాకాలు ఎలాంటివో తెలుసా? ఒక బోర ఊదితే 100 బోరల శబ్దం వస్తుంది. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. ఈ బాకానాదం చేస్తున్నారు. కనులు మిరుముట్లు గొలిపేలాగా ఆ కాంతులు విరజిల్లుతూ ఉన్నారు. కుండల శబ్దం, వీటితో లేచినటువంటి మిద్యానీయులు వరలో ఉన్న కత్తులు తీసి ఒకరిని ఒకరు పొడుచుకు చచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఎవరు పొడుచుకున్నారు? వాళ్ళే పొడుచుకుని 135,000 మందిలో 120,000 మంది హతులయ్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 300 మంది మన ఆర్కెస్ట్రా వాళ్ళలాగా వచ్చి పొంపపేం అని ఊది చక్కగా మళ్ళీ బోర్లు సంకన పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. యుద్ధం జరిగించింది ఎవరు? యెహోవా. నీ జీవితంలో కూడా శ్రమల కొలిమిలో కాల్చబడుతున్న చెల్లి, శత్రువుల చేత భయపడుతున్న తమ్ముడు,
ఆర్థిక అప్పు బాధలు నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి అనుకున్నావా? ఎన్ని అప్పుల్లో నువ్వున్నా నా యేసు ఈ రాత్రి ఒక మాటతో నిన్ను విడిపించబోతున్నాడు. అన్నయ్య, అప్పులైతే చేశాను, తిరిగి తీర్చడానికి నా దగ్గర ఆస్తి లేదు, ఏ స్థితి లేదన్నా, ఏమీ లేదా? నువ్వు ప్రభువుని విశ్వసించు, నీ అప్పులన్నీ నా యేసు తీర్చబోతున్నాడు, నా యేసు తీర్చబోతున్నాడు. నా అవయవాలు పాడైపోయినవి అన్నయ్య, నా 2 కిడ్నీలు చెడిపోయినవి, నా లివర్లు పాడై ఈ స్థలంలోనికి వచ్చాను, దేవుడు బ్రతికిస్తాడా అన్నయ్య? ఈ రాత్రి దేవుని అద్భుతం నీ జీవితంలో పొందబోతున్నావు. ఎస్ దేవుని బిడ్డలారా, అద్భుతం ఈ రాత్రి నీ జీవితంలో పొందబోతున్నావు. శత్రువుని ఎదిరించడానికి దేవుడు మనకిచ్చిన మొదటి ఆయుధమైనటువంటి ప్రార్థనను నువ్వు కలిగి ఉండు. నెంబర్ 2, రెండవది, నా ప్రియ సోదరి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను. 3వది ప్రియులరా, 30వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం దేవుని వాక్యం సెలవిస్తుందేమో తెలుసా? అతడు మ్రొక్కుకొని దేవుని సన్నిధానములో నుంచి వెళ్ళును, అతడు మ్రొక్కుబడి చేసుకుని యుద్ధానికి వెళ్ళును, మ్రొక్కుకొని యుద్ధానికి వెళ్ళును. యుద్ధానికి వెళ్ళినటువంటి యెఫ్తా విజయము సాధించి జయోత్సాహముతో తిరిగి ప్రియులరా అమ్మోనీయులను జయించి ఇశ్రాయేలు పక్షముగా విజయాన్ని సమకూర్చి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏమని అతడు మ్రొక్కుకున్నాడు తెలుసా? ఏమని అతడు మ్రొక్కుకున్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, నేను యుద్ధానికి వెళుతున్నాను, నేను యుద్ధములోనికి వెళ్ళిన తరువాత ఏదైతే నేను విజయము సాధించి తిరిగి నా ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏదైతే నాకు ఎదురు పడుతుందో, నా ఇంటిలో నుంచి నాకు ఎదురు పడినటువంటి ఏదైనప్పటికీ దానిని నీకు దహన బలిగా అర్పిస్తాను ప్రభువా, దానిని నీకు దహన బలిగా అర్పిస్తాను నాయనా. ఈ మంచి రాత్రి క్రైస్తవ సమాజమా, దేవుని సంఘమా, దేవుని దాసునిగా నేను అడుగుతున్నాను, నీవెప్పుడైనా మ్రొక్కుబడి చేసుకున్నావా? నీవెప్పుడైనా మ్రొక్కుబడి కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఏమని మ్రొక్కుబడులు చేస్తాం? మనం చేస్తాము, మన బిడ్డలు పాస్ అయితే ఇదిగో చర్చిలో ఒక ఫ్యాన్ ఇస్తాను ప్రభువా, నాకు ఉద్యోగం వస్తే నీ మందిరంలోనికి 4 కుర్చీలు ఇస్తాను ప్రభువా, 4 కుర్చీల మీద నీ పేరు ఉండాలి, ఫ్యాన్ కున్న 4 రెక్కల మీద నీ పేరు ఉండాలి, ఆ పేరు మైకులో ప్రకటించాలి, అప్పుడు కానీ నువ్వు ఇదా నీ మ్రొక్కుబడి? ఇదా దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది? ఆలోచన చేయి, ఏది దేవుడు నీ దగ్గర నుంచి కోరుతున్న మ్రొక్కుబడి? ఒక ఆమె సంఘంలో మ్రొక్కుబడి చేసుకుందంట. ఏమని చేసుకుందో తెలుసా? ప్రభువా, నా ఆనబ పాదుకి మొదటి కాసిన ఆనబకాయని ప్రథమ ఫలాన్ని నీకు ఇస్తాను ప్రభువా అని మ్రొక్కుబడి చేసుకుందంట. వెనక వినబడుతున్న వాళ్ళు స్తోత్రం చెల్లించండి, చేర్చే వాళ్ళు మాత్రమే స్తోత్రం కలుగును గాక. ఏంటండి మ్రొక్కుబడి? ఇదిగో నా ప్రథమ ఫలమైన ఆనబగాయని నీకు ఇస్తాను, ఈ పాదుకు కాసింది అని మొక్కుబడి చేసుకుందంట. మొక్కుబడి చేసుకున్న తర్వాత ఒక ఆనబగాయ కాసింది, ఆనబగాయని తీసుకుని దేవుని మందిరంలోకి వచ్చింది. ఆనబగాయ ఇంత ఉందంట. ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందని ఒక టవల్ దాని మీద కప్పి తీసుకొచ్చి పాస్టర్ గారు రాగానే, అయ్యగారు చూడండి ఏం తెచ్చాను అని అని ఆనబగాయని తీసుకొచ్చి గుమ్మం ఆ టేబుల్ మీద పెట్టింది. అయ్యగారు ఆనబగాయని చూసి కళ్ళు తిరిగే అంత పని అయింది. ఏంటమ్మా ఇంత పెద్ద ఆనపకాయ ఏంట్రా, నిన్నెప్పుడు చూడలేదు, ఇంత విడ్డూరం, ఇంత పెద్ద ఆనపకాయని ఎక్కడ పండించావు నాన్నా అని అడిగితే ఆమె ఆనందాన్ని పట్టలేక కళ్ళమ్మట ఆనంద బాష్పాలు వచ్చి కళ్ళు దుడుచుకుని, అయ్యగారు 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 తొందరపడమాకండి, ఈ ఆనపకాయని చూసే మీరు ఇలాగన్నారు, దీని ముందు కాసిన కాయను చూస్తే ఇంకంత ఆనందపడుదురో అందంట. ఏంటది? దీని ముందు ఒక కాయ కాసిందంటే ఇది ఎలాగా ప్రథమ ఫలం అవుతుంది? అర్థం పర్థం లేని మ్రొక్కుబడులు చేసుకోమాకండి. దేవుడు మ్రొక్కుబడి అని కోరుతున్నది ఏంటో తెలుసా? దేనిని గురించో తెలుసా? నీ హృదయమును గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘమా, చాలా మంది మీ బిడ్డలు లేకుండా దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధానంలో మ్రొక్కుబడులు చేసుకున్నా. ఏమని మ్రొక్కుబడి చేసుకున్నావు తెలుసా? ప్రభువా, నీవు నాకు మగబిడ్డని ఇస్తే గనక నేను నీ సేవకిస్తాను ప్రభువా. మ్రొక్కుబడి చేసుకోవడం, ఆ పిల్లాన్ని తీసుకెళ్లి దేవుని మందిరంలోకి తీసుకెళ్ళడం, దైవజనులు చేతిలో పెట్టడం, 1000కో 2000కో పాట పాడుకోవడం, మళ్ళీ వాడిని తీసుకుని సంకన పెట్టుకుని తీసుకెళ్లి గొడ్లు గాయించేదానికి పెట్టడం. వాడు ఒకవేళ చదువుకుని ఉద్యోగం చేస్తే మంచిది, వాడు ఎందుకు పనికి రాకపోతే మళ్ళీ తీసుకొచ్చి దేవుని సేవకిస్తాను ప్రభువా. జాగ్రత్త దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ఒకవేళ నీవు నీ బిడ్డను దేవుని సేవ కొరకు అర్పించి ఉంటే యేసు నామములో మనవి చేస్తున్నాను, తీసుకువెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టే. ఒకవేళ నీ సేవకునికి అక్కర్లేకపోతే నాకిచ్చాయి. దేవుని మందిరము కొరకు అర్పించబడిన వాడు దేవుని సేవనే చేయాలి. ఇది ఖచ్చితమైనటువంటి నిబంధన.
సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం నుంచి మీరు చూసినట్లయితే గనక బిడ్డలు లేక అన్న అలమటిస్తూ ఉన్నప్పుడు ఏం చేసిందో తెలుసా? దేవా, నీవు గనక నాకు ఒక మగబిడ్డని ఇస్తే గనక నీ సేవ కొరకు అర్పిస్తాను నాయనా అని చెప్పింది. వెంటనే దేవుని బిడ్డలారా, దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి ఒక మగబిడ్డనిచ్చాడు. ఎంత అద్భుతమైన బిడ్డనిచ్చాడు తెలుసా? సమూయేలు నిర్వర్తించినన్ని బాధ్యతలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏ వ్యక్తి నిర్వర్తించలేదండి. ఆయన ప్రవక్తగా పనిచేశాడు, యాజకుడుగా పనిచేశాడు, దీర్ఘదర్శిగా పనిచేశాడు. దేవుని ఇంత మాత్రమే కాకుండా రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిగా పనిచేశాడు. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన నిర్వర్తించినటువంటి దైవజనుడు. ఇంత చక్కని బిడ్డను దేవుడు హన్నాకు అనుగ్రహించినప్పుడు హన్నా ఏమని చెబుతూ వచ్చిందో తెలుసా? అయ్యా, బిడ్డ కలిగిన తరువాత తన భర్త అయిన ఎల్కానా దగ్గరికి వెళ్ళి, ఏమండి, దేవుడు లేక లేక నాకు సంతునిచ్చాడు కదా, ఈ బిడ్డనిచ్చాడు కదా, ఈ బిడ్డను తీసుకుని నేను దేవుని మందిరానికి వెళ్ళను. మీరు కరెక్టే విన్నారు, వెళ్ళను అనే అంది. ఇదేంటమ్మా, లేక లేక దేవుడు నీకు బిడ్డనిస్తే ఆ బిడ్డను తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళాలి కానీ వెళ్ళనంటున్నావేంటి? ఈమెమందో తెలుసా? నేను వెళ్ళను. ఎప్పటి వరకు తెలుసా? పాలు విడిచే వరకు నేను వెళ్ళను, పాలు విడిచిన తరువాత ఆ బిడ్డ నాకు అక్కర్లేదు అని చెప్పింది. స్తోత్రం చెల్లించండి. 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రైజ్ గాడ్. ఏమందో తెలుసా? పాలు విడిచే వరకు తన ఆలన పాలన నేను చూస్తాను. నాకు ఎవరు బిడ్డలు లేని గొడ్రాలన్నారో వాళ్ళ ముందు సాక్షార్థంగా నా బిడ్డను పెంచుతాను. పాలు విడిచిన తర్వాత ఈ బిడ్డను తీసుకెళ్లి దేవుని మందిరంలో అర్పిస్తాను. ఇంకా బిడ్డ నాకు అక్కర్లేదు. పాలు విడిచే దినమున ఆ బిడ్డను చంకన ఎత్తుకుని తల్లి షిలోహు మందిరానికి తీసుకువెళ్ళినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట. అక్కడ ప్రవక్త అయిన ఏలీ దగ్గరకు వెళ్ళి ఈ తల్లి అయిన హన్నా చెప్తుంది, ప్రవక్త, బిడ్డలు లేక నేను అలమటిస్తూ ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థించావు. దేవుడు నన్ను కనికరించి ఇచ్చిన ఈ బిడ్డేనయ్యా. ఇదిగో ఈ బిడ్డ ఇకను నీకు ప్రతిష్ఠితుడు అని చెప్పి ఆ బిడ్డను అక్కడ అర్పించింది. 28వ వచనములో రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియులరా? ఆ బాలుడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లను తల్లి వడిని బడిగా మార్చి ఆ బిడ్డకు దైవికమైన లక్షణాలను పెంచి ఆ బిడ్డను సేవకునిగా తర్ఫీదు చేసి దేవునికి మ్రొక్కడం ఎలాగో నేర్పించి ఆ బిడ్డను తీసుకుని వచ్చి దేవుని మందిరములో విడిచిపెట్టి మరలా ఆ బిడ్డను తిరిగి తన ఇంటికి తీసుకుని వెళ్ళలేదు. ప్రియా స్నేహితులారా, ఈ మంచి రాత్రి వాక్యం విన్నా నా ప్రియ సోదరి సోదరుడా, నీవెవరివైనా దేవుని దాసునిగా ఆత్మీయ సోదరునిగా నేను నీతో మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు. యెఫ్తాకి పిల్లలు ఎంతమందో తెలుసా? ఒకే ఒక కుమార్తె. యుక్త వయసులోనికి రావడానికి సిద్ధమైన ఆ కుమార్తె తప్ప ఇంకా బిడ్డలు లేరు. అయితే తండ్రి యుద్ధములో విజయము సాధించాడని, ఇదిగో విజయము సాధించిన తండ్రిని ఎదుర్కోవాలని ఆనందముతో కుమార్తె పరుగు పెట్టుకుని వచ్చి తండ్రిని కౌగిలించుకుంది. అయితే తండ్రి ఏం చేశాడు తెలుసా? అమ్మా తల్లి, నీవే వచ్చి నాకు ఎదురు పడ్డావురా, నేను మొక్కుబడి చేసుకున్నానమ్మా, నాకెదురు పడిన దానిని యెహోవా దేవునికి దహన బలిగా అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాను, నీవే వచ్చావా, నేను ఎలాగమ్మా నిన్ను రక్షించుకునేది? ఆ కుమార్తెను పెంచిన పెంపకం ఎంత గొప్పదో తెలుసా ప్రియులారా? ఆ కుమార్తె అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నాయనా, నీవు చేసిన వాగ్దానాన్ని మీరవద్దు, దయచేసి నన్ను తీసుకుని వెళ్ళి దహన బలిగా అర్పించేసే. యెఫ్తా చేసిన కార్యం ఏంటో తెలుసా? తన ఏకైక కుమార్తెను తీసుకుని వెళ్ళి దహన బలిగా దేవునికి అర్పించేశాడు. దహన బలిగా దేవునికి అర్పించేశాడు. ఈ మంచి రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, నీవెవరివైనప్పటికీ కూడా యేసు నామములో నేను మనవి చేస్తూ ఉన్నాను. నీవు మొక్కుబడి చేసుకున్నావే, ఏమని మొక్కుబడి చేసుకున్నావు? నీ హృదయము ప్రభువుకి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నావు. నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నావు. దేవుని కొరకు సాక్షిగా జీవిస్తానని మొక్కుబడి చేసుకున్నావు. నీ హృదయము దేవునికి అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆ హృదయములో ఇంకా ఎందుకు అపవిత్రమైనవి ఉండాలి? నీవు మొక్కుబడి చేసిన హృదయములో దేవుడే ఉన్నాడా, లేక లోకానుసారమైన దేవునికి విరోధమైన పాపముందా? ఈ రాత్రి నా ప్రభువు నీ దగ్గర నుంచి కోరుతున్న ఆయుధం ఏంటో తెలుసా? మొక్కుబడి చేయబడిన హృదయము తిరిగి నా దేవునికి నీవు అర్పించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మొదటి ఆయుధం ప్రార్థన, రెండవ ఆయుధం పరిశుద్ధాత్మ, మూడవ ఆయుధం మన మొక్కుబడి. మన హృదయాలు దేవునికి సమర్పించబడిన వారిమై ఈ రాత్రి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు.
ఈ రాత్రి నుంచి కొత్త బ్రతుకును ప్రారంభించు. ఈ రాత్రి నుంచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించు. దేవాది దేవుడు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కష్టాల కొలిమిలో కాల్చబడుతున్నావా? ఆర్థిక అప్పు బాధలలో నలిగిపోతూ ఉన్నావా? శ్రమలలో కొట్టుమిట్టాడుతూ అన్నయ్య ఎక్కడ ప్రార్థనలంటే అక్కడికి వెళుతున్నాను అన్నయ్య, ఏ భక్తునితో పడితే ఆ భక్తునితో ప్రార్థనలు చేయించుకుంటున్నాను, అయినా నా కుటుంబం ఇంకా ఒక దారికి రాలేదు, నా బ్రతుకులో ఒక మార్గం తోచలేదు ఇంకా. అన్నా నాకు విడుదల కలుగుతుందా అన్నా? ఈ శత్రువు సాతానుడు ఈ అనారోగ్యంతో, ఈ అప్పులతో, ఈ సమస్యలతో నన్ను మింగేస్తాడా, నన్ను చంపేస్తాడా, నాకు మరలా జీవం కలుగుతాదా, నేను మరలా బ్రతుకుతానా అన్నయ్య? ఈ రాత్రి నా దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు చెల్లి. అమ్మా బాబు, ఈ రాత్రి నా దేవుడు నీ కుటుంబాన్ని వెలిగించబోతున్నాడు. 30, 40, 50 ఏండ్ల నుంచి నువ్వు అనుభవిస్తున్న దరిద్రం, శాపం యేసు నామములో చెప్తున్నాను, ఈ రాత్రితో నీ జీవితంలో నుంచి తొలగించబడబోతుంది. ఈ రాత్రితో నీ జీవితంలో నుంచి తొలగించబడబోతుంది. వాక్యములో ప్రభు చెప్తున్నారు, ప్రియులారా, తల్లి అయినా తన గర్భాన్న పుట్టిన బిడ్డను మరుచునేమో గాని నేను నిన్ను మరవను, నిన్ను మరవకుండునట్లుగా నా చేతులు కురుచ కాలేదు, నా అరచేతులలోనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇవి నా ప్రభు హస్తమైతే అందులో నీ పేరుంది రాత్రి, అందులో నీ పేరుంది రాత్రి, అందులో నీ పేరుంది రాత్రి. దేవునికి అర్పించు. ఎన్ని శ్రమలో, ఎన్నేండ్ల నుంచి నువ్వు పడుతున్న కష్టమో ఈ ఒక్క రాత్రితో దేవుడు తొలగించబోతున్నాడు. ఒక్క రాత్రితో, ఒక్క ప్రార్థనతో దేవుడు తొలగించబోతున్నాడు. 3 ఆయుధాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యథార్థంగా జరిగిన ఒక సంఘటన నేను మీతో చెప్తున్నాను ప్రియులారా. నేను దుబాయ్ దేశం దర్శించినప్పుడు అక్కడ ఈజిప్ట్ దేశం నుంచి వచ్చిన ఒక సోదరుడు నన్ను కలుసుకుని, ఆ రోజు నేను దేవుని ప్రేమ గురించి ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఆయన వచ్చి అన్నాడు, అన్నా మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను వచ్చి గట్టిగా కౌగిలించుకుని ఆయన ప్రియులారా ఈ మాట చెప్తున్నాడు, అన్నా ఈరోజు దేవుని ప్రేమ గురించి మీరు ఎంత వివరంగా చెప్పారో నేను అది అంత ప్రత్యక్షముగా నేను నా దేశంలో చూసి వచ్చానన్నా. ఏంటి తమ్ముడు ఆ సాక్ష్యము అని చెప్తే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా ప్రియులారా? ఇదిగో అన్నా, ఈజిప్ట్ దేశంలో ఒక ప్రాంతములో ఒక త్రాగుబోతు నివసిస్తూ ఉన్నాడు. అతడు రోజు తాగి వచ్చి తన భార్య బిడ్డలను చావబాదుతూ ఉంటాడన్నా. అతనికి 2 పిల్లలు. ఒక బిడ్డ పాలు తాగే ప్రాయంలో తల్లి దగ్గర ఉంటుంది, 2వ బిడ్డ కూడా ఆమె మాట్లాడే ప్రాయంలో ఉంది. ఈ 2 బిడ్డలను కలిగి ఆ తల్లి అర్ధరాత్రి చిన్న బిడ్డకు పాలిస్తూ ఉంటే భర్త బాగా తాగి మైకములో వచ్చి ఆ బిడ్డను, ఆ తల్లిని తీసుకుని ఆ తల్లిని పైకి లేవనెత్తి ఒక్కసారి గోడకు అదిమి పెట్టి కొట్టాడన్నా. జరిగిన సంభవం ఏంటో తెలుసా? వెనకున్న ఒక మేకు ఆ తల్లి తలలో దిగబడి విపరీతమైన రక్తస్రవమై ఆ తల్లి అక్కడికక్కడ కుప్పకూలి ఆమె చచ్చిపోయింది. అన్నా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవుని బిడ్డలారా, ఆ మైకములో ఉన్నటువంటి భర్త ఏం చేశాడో తెలుసా అండి? ఆ తల్లి భార్య శవాన్ని తీసుకుని సమాధుల స్థలానికి తీసుకువెళ్ళి పాతి పెడదామని ఆ శవాన్ని ఈడ్చుకుపోతున్నాడు. బిడ్డలిద్దరూ కూడా ఏడుస్తున్నారు. వీళ్ళని ఇక్కడ విడిచిపెడితే తను చేసిన ఈ కార్యం తెలుస్తుందని 2 బిడ్డలను తీసుకుని తన నడుముకు కట్టుకుని ఆ భార్య శవాన్ని తీసుకుని సమాధుల స్థలానికి వెళ్ళిపోయాడు. జరిగిన సంభవం యథార్థమైన సంఘటన నేను మీతో చెబుతున్నాను ప్రియులారా. ఎప్పుడైతే అక్కడకు తీసుకుని వెళ్ళిపోయాడో ఒక గొయ్యను తీసి భార్య శవాన్ని అందులో పడవేశాడు. తరువాత 2 బిడ్డలు కూడా ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళని విడిచిపెడితే కూడా నా రహస్యం బట్టబయలవుతుందని ఆ 2 బిడ్డలను బ్రతికి ఉండగానే, దేవుని బిడ్డలారా, మైకములో ఉన్న ఈ భర్త 2 బిడ్డల శవములను కూడా ఆ సమాధిలో వేసి మన్ను వేసి పూడ్చేశాడండి. మన్ను వేసి పూడ్చేశాడు. దేవుని బిడ్డలారా, అక్కడ సమాధి చేసినట్లుగా ఎవరికి అనుమానం రాకుండా భూమికి సమాంతరంగా దాన్ని చేసి కొన్ని ఆకులు అలములు తీసుకుని వచ్చి దాని మీద ఉంచి అతడు వెళ్ళిపోయాడు. 15 రోజుల తరువాత ప్రియులారా, ఆ గ్రామములో అదే స్థలములో మరొక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి శవాన్ని తీసుకుని పూడ్చడానికి కొంతమంది గ్రామస్తులు అక్కడికి వచ్చారు. వచ్చినటువంటి వారు ఇక్కడ మన్ను కొంచెం మెత్తగా ఉందని చెప్పి
ఆ మన్నును కాస్త నెమ్మదిగా తవ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక చిన్ని చెయ్యి ఆ మన్నిలో నుంచి బయటకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ చిన్న పాప చేతిని చూచిన తరువాత ఆ చేతిని చూచి కాదు వీళ్ళు ఆశ్చర్యపడింది, ఆ చేయి కదులుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చేయి కదులుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే జరిగినటువంటి సంభవం ఏంటో తెలుసా? వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఆ గడ్డపార వస్తువులు పక్కన పెట్టి చేతులతో మన్నంతా తుడిచి ఆ బిడ్డలిద్దరిని కూడా బయటికి తీసేటప్పటికి దేవుని మహాకృప, దేవుని మహాకృప, ఇద్దరు బిడ్డలు సజీవముగా ఉన్నారు. ఇద్దరు బిడ్డలు సజీవముగా ఉన్నారు. ఇద్దరు బిడ్డలు సజీవముగా ఉన్నారు. ఆ వచ్చినటువంటి వారు ఆశ్చర్యపడి వెంటనే వాళ్ళు చెబుతూ అడుగుతున్నారు, ఈ మాట్లాడే ప్రాయములో ఉన్న పాపను అడుగుతున్నారు, ఏమ్మా మీరు ఎలాగొచ్చారు ఈ సమాధిలో? ఎప్పుడు వచ్చారు ఈ సమాధిలో? ఎలాగ బ్రతుకున్నారు ఈ సమాధిలో? అయ్యా నాకైతే తెలియదు, కానీ మా నాన్న మా అమ్మను చంపేశాడయ్యా. మా అమ్మతో పాటు మమ్మల్ని ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఈ సమాధిలో గోతులో పెట్టి వెళ్ళిపోయాడయ్యా. అమ్మా నువ్వు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి మీరు కనబడకుండా వెళ్ళిపోయి 15 రోజులైంది, అనగా 15 రోజుల నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? అవునయ్యా, 15 రోజుల నుంచి కూడా మేము సమాధిలోనే ఉన్నాం. మరి ఎలాగా మీరు బ్రతుకుతూ వచ్చారు? ఆ పెద్ద చెల్లి చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మేమేం జరిగిందో తెలియదు కానయ్యా, ఒక ఆయన మాత్రం తెల్లని వస్త్రములు ధరించిన వాడై, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడై ప్రతి రాత్రి నా దగ్గరకు వచ్చి రొట్టిస్తూ ఉన్నాడయ్యా. ప్రతి రాత్రి నా దగ్గరకు వచ్చి రొట్టిచ్చి నన్ను బ్రతికిస్తూ ఉన్నాడయ్యా. ఎవరైనా ఎలాగున్నాడు? ఆయన ముఖాన్ని నేను చూడలేకపోయాను. ఆయన ముఖము ప్రకాశమానముగా ఉంది. ఆయన రొట్టె ఇస్తున్నప్పుడు మాత్రం చూశాను, ఆయన చేతులలో గాయాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతులలో మాత్రము గాయాలు ఉన్నాయ్యా. మరి నీవు రొట్టె తినే ప్రాయంలో ఉన్నావు, రొట్టె తిని బ్రతుకుతూ వచ్చావు. మరి నీ చెల్లి పాలు తాగే ప్రాయంలో ఉంది, ఆమె ఎలా బ్రతికిందమ్మా? నాకు రొట్టిచ్చిన దేవుడు మా అమ్మను బ్రతికించి మా చెల్లికి పాలిప్పిస్తూ వచ్చాడు. ఆమె బ్రతుకుతూ వచ్చింది. మా ఆయన వచ్చినప్పుడల్లా మా అమ్మ బ్రతుకుతుంది, మా చెల్లికి పాలిస్తుంది. మా అమ్మ బ్రతుకుతుంది, మా చెల్లికి పాలిస్తూ ఉంది. సమాధిలో ఉన్న పిల్లలను బ్రతికించిన దేవుడు నీ సమాధి వంటి పరిస్థితులలో నుంచి ఈ రాత్రి జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మీరున్న స్థలములో దయచేసి అలాగే తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఇది అద్భుతమైన సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వచ్చే సమయం. ఆత్మస్వరూపి అయిన దేవుడు మనలను దర్శించే సమయం. నీ వ్యాధి బాధలలో, నీ రుణ సమస్యలలో, నీ పాపపు బంధకాలలో, నీ కుటుంబ వేదనలలో నిన్ను విడిపించే సమయం, విడిపించే సమయం. ఇంతవరకు సాతానే నీ మీద విజయం పొందుతూ వచ్చాడా? ఇంతవరకు సాతానే నీ మీద విజయం పొందుతూ వచ్చాడా? నిన్ను మీద విజయం పొందుతూ వచ్చాడా? పాపము చేతుల్లో ఓడిపోయావా? అప్పుల చేతుల్లో ఓడిపోయావా? అపవాది చేతుల్లో ఓడిపోయావా? దేవుడి బిడలారా, సాతానుడు నిన్ను ప్రలోభపరిచి మాయ చేసి నిన్ను పాపానికి బానిసగా చేసి భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చాడా? మొరపెట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. ఇప్పుడే 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 సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రేమ గల హస్తాన్ని నీ వైపుగా చాపి ఇదిగో ప్రార్థనాత్మను నీకు ఇవ్వబోతున్నాడు. మొదటిగా 2 ఈ రాత్రి మొదలుకుని దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ వరము నీకు ఇవ్వబోతున్నాడు. 3వదిగా సోదరి, నీవు మొక్కుబడి చేసినట్లుగా నీ హృదయమును నువ్వు అర్పించిన రీతిగా దేవుడు స్వీకరించి నీ హృదయములోనికి దేవుడు రాబోతున్నాడు. నీ హృదయములోనికి దేవుడు రాబోతున్నాడు. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వాదపు పుత్రికగా, ఆశీర్వాదపు పుత్రుడుగా నిన్ను చేయబోతున్నాడు. ఆ దీవెన నాకు కావాలనయా. ఇన్నేండ్ల నుంచి నేను అనుభవించిన శ్రమలు, ఇంతకాలము నేను భరించిన కష్టము, ఇన్నేండ్ల నుంచి నాకు దొరకని ఎన్నో సభలకు వెళ్ళాను, ఎంతో దైవజనులను చూశాను. ఎన్ని విన్నా నాలో ప్రార్థన శక్తి పెరగలేదు, పరిశుద్ధాత్మ రాలేదు. నేను అసంపూర్ణుడనే. నా మొక్కుబడి చేసుకున్నట్లుగా కూడా నా జీవితము, నా హృదయము సంపూర్ణంగా దేవునికి అర్పించలేదు. ఇంకా లోకానుసారమైనవి ఎన్నో నా హృదయములో ఉన్నాయి. ఈ రాత్రి పరిపూర్ణంగా నా హృదయాన్ని దేవునికి అర్పించాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థించన్నయ్యా అని అంటావా? నీ కుడి హస్తం పైకెత్తి చూపించు.
నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ ప్రార్థన బిగ్గరగా చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి యేసు ప్రభువా, ఈ రాత్రి ఇంతవరకు పాపినైనా, బిగ్గరగా పాపినైనా నాతో మాట్లాడి నా ప్రార్థనా జీవితాన్ని సరిచేసినందుకు వందనాలయ్యా. నీవిచ్చిన ప్రార్థనాత్మ కొరకు వందనాలేసయ్యా. దేవా, పరిశుద్ధాత్మ కొరకు వందనాలేసయ్యా. నేను మొక్కుకున్నట్లుగా నా హృదయాన్ని నీకర్పిస్తున్నాను. ఈ రాత్రి మొదలుకుని ఇకెన్నడూ పాపము వైపు తిరగను నాయనా, శత్రువు వైపు తిరగను ప్రభువా. నన్ను ఆశీర్వదించండి. నాలో ఉన్న పాపమును, సాతాన్ని యేసు నామములో నాలో నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ సాతానా, దగ్గర ఏ సాతానా, ఇప్పుడే అధికారముతో, పోరాటముతో యేసు నామములో నా కుటుంబములో నుంచి, నా ఇంటిలో నుంచి, నా ఒంటిలో నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our address: Dr. B. Ravi Kumar, Emmanuel Healing Home Ministries, 16th Ward, Nirdhavol, West Godavari District, Andhra Pradesh. Pin code 534301. Email: melukolupuswaramu@gmail.com. Our website: emmanuelministries.org.in. Our phone numbers: 08813 221612 and cell number 98491 84346.